పట్టుదలతో ఆశీర్వాదాల కొరకు పెనుగులాడి ఆశీర్వాదాన్ని పొందుకున్న వ్యక్తిగా యాకోబును మనం చూస్తున్నాం. విశ్వాస జీవితంలో మనందరినీ కూడా దేవుడు ఆశీర్వాదమునకు వారసులవుటకు పిలిచాడు అని వాక్యం సెలవిస్తుంది. దేవుని బిడ్డలుగా మన నోటి నుండి ఎప్పుడు శాపనార్థాలు, శాప వచనాలు రాకూడదు. అది మనల్ని మనం చెప్పించుకోకూడదు, ఇతరులను కూడా చెప్పించకూడదు. కొంతమందికి శాప వచనాలు ఒక అలవాటుగా వచ్చేస్తూ ఉంటాయి. కొంతమందికి కోపం ఉన్నప్పుడు, విసుగుదల ఉన్నప్పుడు, తర్వాత ఫ్రస్ట్రేషన్ ఉన్నప్పుడు, డిప్రెషన్ ఉన్నప్పుడు వారి నోటి నుండి ఏం మాటలు వస్తాయో వారి కంట్రోల్లోనే. విశ్వాస జీవితంలో మనం జ్ఞాపకం ఉంచుకోవాల్సింది, మన మాటలకు శక్తి ఉంది. యువర్ వర్డ్స్ హ్యావ్ పవర్. జీవ మరణములు నాలుక వశము అని వాక్యం సెలవిస్తుంది. దేవుని బిడ్డలంగా మనం ఆశీర్వచనములు మాత్రమే పలకాలి. బ్లెస్ యువర్ సెల్ఫ్. నాకు మంచి ఆరోగ్యం దేవుడు ఇవ్వబోతున్నాడు, నేను దేవుని కృపలో వర్ధిల్లబోతున్నాను. ఆశీర్వచనములు మాత్రమే మనము పలుకుతూ ఉన్నప్పుడు విశ్వాసంతో నీవు పలికిన ఆ మాటలు దేవుడు ఖచ్చితంగా నీ జీవితంలో నెరవేర్పులోకి తీసుకొని వస్తాడు.